తాలింపులు చేసి చూపిస్తానండి. వంటల్లోకి, టిఫిన్స్లోకి, రసంలోకి వాడుకోవచ్చు. వాటిని సింపుల్గా అయిపోతాయి. ముందుగా ధనియాల పొడి చేసి చూపిస్తానండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఎండుమిర్చి వేపుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినండి, ఎండుమిర్చి వేద్దాము. అవి లైట్గా వేగాక పక్కన పెట్టుకుందాం. మిరపకాయలు వేగిపోయినండి, పక్క తీసేసుకొని మినపప్పు, శనగపప్పు వేసుకుందాం. మినపప్పు వేసుకుందాం. ఈ రెండు దోరగా వేగాక ధనియాలు, జీలకర్ర వేసుకుందాం. ఈ వేగిపోయినండి ధనియాలు వేసేద్దాం. జీలకర్ర కూడా వేసేసుకుందాం. అది దోరగా వేగి కొంచెం కరివేపాకు వేద్దాం. గుప్పిడి కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయినండి, ఉప్పు వేసి చల్లారనిద్దాం. స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు మిక్సీ పెడతాను. చల్లారిపోయినండి, మిక్సీ పెడదాం. కారపొడి అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.